పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో గెలిపించుకుని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కాకినాడ రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కన్నబాబును కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చల్మలశెట్టి సునీల్ ను గెలిపించుకోవాలని ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి కరప మండల ప్రజలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప సెంటర్ లేఅవుట్లో పెద్ద కొత్తూరు గ్రామానికి చెందిన 130 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అప్పగించారు. అనంతరం గ్రామ సర్పంచ్ చింతా నాగలక్ష్మి బుజ్జి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మళ్ళా మనం అంతా గెలిపించుకోవాలన్నారు. అంటే మీరందరూ కూడా ఒక ఇల్లు స్థలం మీ సొంతం కాబోతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పాదయాత్రలో ఏదైతే చెప్పారో ఆయన ప్రతి అక్క జిల్లమ్మ కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తానని ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రకారం కూడా ఇప్పుడు ఈ స్థలం ఇవ్వడం జరిగింది మీకు. అలాగే ఈ స్థలం కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వరకు లేట్ అయింది మీకు ఇవ్వడం. అలాగే కొంతమందికి ఇళ్ల స్థలాలు లేకపోతే మన కురసాల కన్నబాబు గారు గురజాపల్లి గ్రామంలో 180 ఎకరాలు స్థలం కొని అక్కడి నుంచి ఉప్పలంక పెనుకుదురు నడకుదురు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ స్థలాలు ఇవ్వడానికి ఆయన ఎంత పోరాటం చేశారో మాకు తెలుసు. ప్రతి వారానికి 2 సార్లు విజయవాడ వెళ్ళి అక్కడ డబ్బులు రాకపోతే ఆ డబ్బుల కోసం శాంక్షన్ కోసం ప్రతి వారానికి 2 సార్లు వెళ్ళి తిరిగి వచ్చేవారు. ఆ కష్టం ఏంటన్నది మాకు తెలుసు. అలాగే కూడా మీరు ఆ కష్టాన్ని మీరు గుర్తించి మళ్ళీ ఆయన ఓటేస్తారని నమ్ముతున్నాము. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక మనం రావాలి. కొత్తూరు గ్రామానికి 129 పట్టాలు ఇచ్చారు. మన కన్నబాబు గారు సారథ్యంలో మనకి ఈ పట్టాలు రావడం జరిగింది. ప్రతి పథకాన్ని అమలు చేశారు. మనకి స్త్రీలకి అన్ని వసతులు కల్పించారు. అదేవిధంగా గృహాలు ఇచ్చారు, మనకి పథకాలు ఇచ్చారు. అమ్మఒడి, మన పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గృహం ఉండాలని మన నియోజకవర్గంలో మొత్తం కరప మండలంలో మన పెద్ద కొత్తూరు గ్రామానికి 129 పట్టాలు ఇచ్చారు. మనం సద్వినియోగం చేసుకుని మళ్ళీ జగన్ గారిని గెలిపించుకుని కన్నబాబు గారిని గెలిపించుకుంటే మళ్ళీ మనం ఇక్కడ మంచి గృహాలు నిర్మించుకోవచ్చు. మనకు కావాల్సినవి అయినా సీఎం గారిని అడిగి తీసుకొస్తారు, ప్రతి నిధులు తీసుకొస్తారు మనకి. అందువల్ల మనం కన్నబాబు గారికి మళ్ళీ ఓటేసి గెలిపించుకుందాం. అలాగే ఎంపీ అభ్యర్థి అయిన చల్మలశెట్టి సునీల్ గారికి మన నాయకులు కన్నబాబు గారికి ఓటేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ